దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. మరి ఈ క్రిస్మస్ హడావిడిలో మరి చాలామంది దైవజనులు ఏమని చెబుతూ ఉంటారంటే, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని పూజించడానికి వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు వారు యేసుక్రీస్తుకి బంగారమును, సాంబ్రాణిని, బోలమును వారు కానుకలుగా సమర్పించిరి. కాబట్టి మీరు ఈ క్రిస్మస్ పండగకి బాగా కానుకలు ఇవ్వండి అని కొంతమంది కానుకల కవర్లను ఊరు పనిచేస్తూ ఉంటారండి. ఒక గ్రామం ఉంటే గ్రామం మరి కానుకల కోసం కవర్లు పనిచేసి మీరందరూ క్రిస్మస్కి వచ్చేటప్పుడు ఈ కవర్స్లో కానుకలు పెట్టి తీసుకురండి అని క్రిస్మస్ పండగను ఎలా మార్చేశారంటే కానుకలు దండుకునే పండగగా మార్చేశారండి. ఒక సహోదరులు ఈ విషయంలో ఒక ప్రశ్న అడిగారు. మొదట ఆ ప్రశ్న వినండి, ఆ తదుపరి నేను స్పష్టంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యములో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిశుద్ధ నామమున విజయభవానికి నిండు వందనములు తెలియజేస్తున్నాను. అన్న ఒక చిన్న ప్రశ్న. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11లో తూర్పు దేశపు జ్ఞానులు యేసును పూజించుటకు, సాగిలపడుటకు, ఆరాధించుటకు తేవబడిన కానుకలు ఏదైతే ఉన్నాయో బంగారము, సాంబ్రాణి, బోలము తెచ్చి ఉన్నారు కదా. బంగారముల యొక్క విశిష్టత ఏంటి? సాంబ్రాణిలో యొక్క ఆత్మీయ అర్థం ఏంటి? బోలముల యొక్క ఆత్మీయ అర్థం ఏంటి? నేటి క్రైస్తవ జనులు క్రీస్తుని ఆరాధించుటకు ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రపంచవ్యాప్తంగా ఒక చోట కూడి ఆరాధిస్తున్న ఈ శ్రేష్టమైన శుభవేళ, ఈ మూడుటి యొక్క కానుకల యొక్క విశిష్టత మనం తెలుసుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటో అన్నది క్రైస్తవ సమాజానికి అలాగే నాకు కూడా ఒక చిన్న సమాధానంగా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులైన, మరి ప్రభు సన్నిధిలో సేవకులు మరి ఒక డౌట్ అడిగారు. ఆ డౌట్ని స్పష్టంగా దేవుని లేఖనాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులైన. మరి మరొకసారి చెప్తున్నానండి, క్రిస్మస్ కానుకలు దండుకునే పండగ కాదు. క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించే నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్సే కారణం. నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తాడు. ఇక్కడ మనం సందర్భానికి వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ఉన్న చోటికి వచ్చారు. వచ్చి యేసు ముందు సాగిలపడ్డారు, క్రీస్తునే పూజించారు. అక్కడ మరియమ్మ కూడా ఉంది. మరియమ్మని వారు పూజించలేదు, యేసు క్రీస్తునే వారు పూజించారు. తమ పెట్టెలు విప్పారు, బంగారము, సాంబ్రాణి, బోలములను ఆయనకి కానుకలుగా సమర్పించారు. దీని ఆత్మీయ పాఠం ఏంటో ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో మనమందరం నేర్చుకుందాం. ఇదే వాక్యాన్ని చూపించి, సేవకులారా, క్రిస్మస్ పేరు మీద విపరీతంగా కానుకలు దండుకుంటున్న వారిలారా జాగ్రత్త. ఈ వచనానికి చాలా ఆత్మ సంబంధమైన పాఠం ఉంది. చాలా శ్రద్ధగా మనం గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఊరూరు ఒక ఆయన పనిచేస్తున్నాడండి కానుకలు కవర్లో. ఊరూరు అన్యులకి పనిచేస్తున్నాడు, క్రైస్తవులకి పనిచేస్తున్నాడు, పేటలో పనిచేస్తున్నాడు, మొత్తం ఊరూరు పంచాయతీ దగ్గర పనిచేస్తున్నాడు. పనిచేసి వచ్చేయండి అమ్మా, మీరు వచ్చేటప్పుడు క్రిస్మస్కి వచ్చేటప్పుడు కవర్లో ఏదైనా పట్టుకు తీసుకురండి అని అడుక్కుంటున్నారండి ఈరోజు నాకు కొంతమంది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నతమైన సేవకి మనల్ని పిలిస్తే రోషము కలిగిన దైవజనులుగా దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి. ఏ అవసరత వచ్చినా ప్రభువు పైన ఆధారపడేవారిగా ఉండాలి. చూద్దాం ప్రియులారా, దేవుని వాక్యపు వెలుగులో వారు వచ్చారు, సాగిలపడ్డారు, క్రీస్తుని పూజించారు, తమ పెట్టెలు విప్పారు. ఈ పెట్టెలు విప్పారు అనే దానికి ఆత్మీయ అర్థం వారి హృదయాలు తెరిచారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు హృదయాలు తెరిచి, ఒకటి బంగారమును ప్రభువుకి వారు సమర్పించినట్లుగా మనం చూస్తాం. మరి బంగారము దేనికి సాదృశ్యంగా ఉంది?
ఆత్మ సంబంధమైనటువంటి సాదృశ్యము ఏమిటి అని మనం చూస్తే కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9-10 వచనాలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9-10 వచనాల్లో దేవుని న్యాయ విధులకు బంగారము సాదృశ్యంగా ఉంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 72వ వచనాన్ని మనం చూడగలిగితే 119వ కీర్తన 72వ వచనాన్ని మనం చూడగలిగితే బంగారము దేవుని ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 127వ వచనాన్ని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 127వ వచనాన్ని మనం చూడగలిగితే బంగారము దేవుని ఆజ్ఞలకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ జ్ఞానులు వచ్చి తమ హృదయాన్ని తెరిచి, ప్రభువా నీ ఆజ్ఞలకి మేము లోబడతాం, ప్రభువా నీ ధర్మ కార్యాలకు లేక ధర్మ కట్టడలకు మేము లోబడతాం ప్రభువా, న్యాయ విధులకు మేము లోబడతాం ప్రభువా, నీ మాటకు మేము లోబడతామయ్యా, నీ ఉపదేశానికి మేము లోబడతామయ్యా, అపోస్తుల బోధకి మమ్మల్ని అప్పగించుకుంటామయ్యా అని వారు తమ హృదయాలు తెరిచి, పెట్టెలు విప్పుటనగా హృదయాన్ని తెరిచి దేవుని ఆజ్ఞలకు తమ జీవితాల్ని వారు సమర్పించుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలరా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని వాక్యమును నీవు గ్రహించే బిడ్డగా ఉన్నావా? ఏ ఉపదేశము పరిశుద్ధాత్ముడు నీకు అందిస్తున్నాడో, ఏ బోధ నీవు ఉంటున్నావో ఆ బోధకి సంపూర్ణంగా సమర్పించుకునే మనసు నీకుందా? 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు కానుకలు సమర్పించడం కాదు, దేవుని ఆజ్ఞలకు లోబడతామనే ఒక హృదయపూర్వకమైన సమర్పణ నీకు కావాలని ప్రభు కోరుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. బంగారము దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. బంగారం విషయంలో చాలా సాదృశ్యాలు ఉన్నాయండి. సందర్భాన్ని బట్టి మనం ఇవి తీసుకుంటున్నాం, గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండవదిగా ప్రియులారా, సాంబ్రాణి ఒక పొగ, అలా సాంబ్రాణి వేయగానే పొగవలే పైకి వెళ్తుంది. సాంబ్రాణి ఒక ధూపము వలె మనకి కనబడుతూ ఉంది. లేవియాకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం తీసుకుంటే, లేవియాకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం తీసుకుంటే, నూనె పోసి దానిపైన సాంబ్రాణి పోయవలెను. నూనె అనగా పరిశుద్ధాత్మునికి సాదృశ్యం, సాంబ్రాణి అనగా ప్రార్థనకు సాదృశ్యం. యోధా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే పరిశుద్ధాత్మలో ప్రార్థనకు సాదృశ్యముగా మనకు కనబడుచున్నది. స్తోత్రం కలుగునుగాక. అంటే వారు హృదయాలు తెరిచి దేవుని సముఖములో పరిశుద్ధాత్మలో ప్రభువుకి ప్రార్థించారు. ప్రార్థన జీవితాన్ని ప్రభువుకి వారు సమర్పించారు. తమ ప్రార్థనలను, కన్నీటి ప్రార్థనలను, రోధించే ప్రార్థనలను వారు ప్రభువుకి సమర్పించినట్లుగా మనము ఆత్మ సంబంధమైన పాఠాన్ని తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ కండి 5,000 కానుకిచ్చానండి, క్రిస్మస్ కండి 2,000 కానుకిచ్చానండి అని చెప్పుకొని మురిసిపోతూ నిన్ను నువ్వే మెచ్చేసుకున్నావు కదా. ప్రభు మాట్లాడుతున్నాడు, హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన నీ హృదయంలో నుంచి నువ్వు సమర్పించాలని ప్రభు కోరుతున్నాడండి. రెండవదిగా మనం చూసాం, సాంబ్రానికి మరి పరిశుద్ధాత్మలో ప్రార్థనకి సాదృశ్యంగా మనం చూసాం. వారు తమ హృదయాలు తెరచి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశారు. మూడవదిగా ప్రియులారా, మనం చూస్తాం బోలమును మనం చూస్తామండి. మరి అరబ్ దేశములనందు ఒక విధంగా మనం చూడగలిగితే ఆ విధముగా ఉన్నటువంటి మొండ్ల చెట్ల నుంచి వచ్చే జిగురు లేక బంక అది అలా ఎండిపోతుంది. దానినే బోలం అంటారు, ఇంకా గోపరసం అంటారు, ఇంకా అత్తరు అంటారు, జటామాంసి అత్తరు అంటారు. అంటే బోలము ఏం చేస్తుందంటే సువాసన ఇచ్చేదిగా మనకు కనబడుతుందండి. బోలము సువాసన ఇచ్చేదిగా మనకి బైబిల్లో కనబడుతుంది. కాబట్టి యోహాను సువార్త
19వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసుని వారు చంపిన తర్వాత, యేసయ్య మరణించిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆ దేహాన్ని వారు అడిగి తీసుకుని, ఆ దేహమునకు ఈ నికోదేము అనే ఒక ఆయన రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు కదండి. ఆయన ఆ యొక్క బోలమును తీసుకొస్తే, ఆ బోలము లేక ఆ గోపరసము, ఆ అత్తరును యేసయ్య దేహమునకు పూసి, యేసయ్య దేహమునకు బాగా పూసి, యేసయ్యను అక్కడ మనం చూస్తాం నానా వస్త్రాల్లో చుట్టి, ఎవ్వరూ అంతకుముందు ఉండని క్రొత్త సమాధిలో యేసయ్యని పెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రియులారా, బోలము సువాసన ఇచ్చేదిగా మనకు కనబడుతుంది. అంటే మూడో మాటగా, మన హృదయాలు విప్పి మన సాక్ష్య జీవితం, మనం సువాసనతో కూడిన గొప్ప ఆత్మ సంబంధమైన సాక్ష్య జీవితాన్ని మనము యేసయ్యకి సమర్పించాలి. స్తోత్రం కలుగునుగాక. చాలామంది పండగలు చేసుకుంటున్నారండి, కుటుంబంలో సాక్ష్యం ఉండదు, భర్త దగ్గర సాక్ష్యం ఉండదు, భార్య దగ్గర సాక్ష్యం ఉండదు, పిల్లల దగ్గర సాక్ష్యం ఉండదు, తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం ఉండదు, సాక్ష్యం వీధిలో వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు, బంధువుల మధ్యలో సాక్ష్యం ఉండదు. పరిమళ వాసన, పరిమళ ద్రవ్యము సాక్ష్య జీవితానికి సాదృశ్యమానంగా మనకు కనబడుతుంది. కనుక ప్రభువు అన్నారు, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. మరి దాదాపుగా 8-9 వచనాల్లో, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అంటే, ఒక 100 రూపాయలు 200 రూపాయలు చదివించేసి సాక్ష్యము కోల్పోతే ఎలాగండి? ఈ రోజున పెద్ద పెద్ద సేవకులు తమ స్వార్థానికి తమ సాక్ష్యాన్ని కోల్పోతున్న వారిని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆత్మ సంబంధంగా ఆ యొక్క జ్ఞానులు వచ్చి ప్రభువుకు అర్పించింది ఒకటి, వారు హృదయాలు తెరిచి ఆ పెట్టె విప్పి, తమ పెట్టెలు విప్పి, బంగారం అనగా దేవుని ఆజ్ఞలకు సాదృశ్యం, సాంబ్రాణి అనగా పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనకి సాదృశ్యం, బోలం అనగా సాక్ష్య జీవితానికి సాదృశ్యం. మనము మన హృదయాలు తెరిచి కనీసం ఈ సంవత్సరమైనా సరే వీటిని మన ప్రభువుకి సమర్పిద్దాం ప్రియులారా. సేవకులారా, ఇలా ఆత్మ సంబంధమైన విషయాలు సంఘాలకి నేర్పండి. ఇవ్వండి అని జలగల్లాగా పట్టుకు పీక్కు లాగేసి ఎందుకు అంత ఆరాధపడుతున్నారు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీకు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు తప్పకుండా నీ బిడ్డల నుంచి తప్పకుండా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయనందు విశ్వాసం ఉంచు. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ కానుకలు దండుకునే పండగ కాదు, యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధించే పండుగ. బంగారము, సాంబ్రాణి, బోలమనగా ఈ ఆత్మీయ అనుభవాలు కలిగి మనం దేవునికి మనల్ని సమర్పించుకుందాం. ప్రభు కృప మన కుటుంబాలని దీవించి కాపాడునుగాక. ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలండి.